ఫ్రెండ్స్ మేము అబుదాబి నుండి దుబాయ్ వచ్చాము. ఇక్కడ బిల్డింగ్స్ చాలా బాగుంటాయి. సో అందుకే ఒక వీడియో తీస్తున్నాం, మీరు అందరూ తప్పకుండా చూడండి. చాలా చాలా బాగుంటాయి ఇక్కడ బిల్డింగ్స్. చాలా అంటే చాలా మోడల్స్ ఇక్కడ కడతారు బిల్డింగ్స్. చాలా బాగుంది కదా, మొత్తం మిర్రర్స్ కట్టారు. ఇది చాలా పెద్దగా ఉంది చూడండి. ఈ బిల్డింగ్ చూడండి, అంతా బిల్డింగ్స్ ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ మెట్రో ట్రైన్ వెళ్తుంది చూడండి, బ్లూ కలర్లో. చూడండి చాలా బాగుంటాయి ఇక్కడ బిల్డింగ్స్. ఇక్కడ ఐక్య ఉంది చూడండి, ఇది ఐక్య. దుబాయ్లో కూడా ఐక్య ఉంది, హైదరాబాద్లో ఐక్య ఉంది, దుబాయ్లో కూడా ఐక్య ఉంది. ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి బిల్డింగ్స్. సో ఐక్య ఎక్కడ ఉందని గూగుల్ని అడిగితే నువ్వు కార్ నడుపుతున్నావు ఇప్పుడు చెప్పమని చెప్తున్నా, అందుకే నవ్వుతున్నాం. అవని అవని అదే పెట్రోల్ తయారు చేసే పని. సూపర్ 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 బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఎంత బ్యూటిఫుల్ చూడండి, అసలు మాటలు సరిపోవు వర్ణించడానికి, బిల్డింగ్స్ వర్ణించడానికి. ఒక బిల్డింగ్ ఒక్కొక్క షేప్ ఉంటుంది. అమేజింగ్ 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 బిల్డింగ్స్. డ్రాయింగ్ లాగా ఉంది కదా అంతా. నీకు చూపిస్తాను రేపు ఈవినింగ్ ప్రాపర్ వ్యూ ఉంటుంది అవుతుంది. బిల్డింగ్లో డ్రాయింగ్ చేసినట్టు. అటువైపు తీస్తే ఇటువైపు మిస్ అవుతున్నాయి, ఇటువైపు తీస్తే అటువైపు మిస్ అవుతున్నాయి. ఇది నా పాత ఆఫీస్ దీంట్లో ఉంటుంది. సూపర్ బాబు సూపర్. ఇంతకు టెక్ మహేంద్ర అదే అమేజింగ్ బ్యూటిఫుల్. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క రకంగా ఉంది చూడండి, మాటలు సరిపోవు వీటిని వర్ణించడానికి. ఒక పెద్ద బిల్డింగ్ వస్తుంది, ఇదంతా ఐటీ హబ్. కనబడదు కార్లోనే. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడండి, అసలు ఇది ఇట్లా ఎన్ని షేప్స్ ఉన్నాయో అసలు. బయటికి ఈ రోడ్ ఎంత
ఎంత బ్యూటిఫుల్ బిల్డింగ్స్, ఎంత బిజినెస్. చర్చ్కి రైట్ వెళ్ళాలి. 100 కిలోమీటర్లు సరే. ఓ మై గాడ్, చూడండి 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 బిల్డింగ్స్. అసలు వర్ణించడానికి నోరు సరిపోదు. ఇవన్నీ సేమ్ బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి అక్కడ. కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఎంత బ్యూటిఫుల్ బాబాయ్. ఓ మై గాడ్. ప్రాపర్టీ డెవలపర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారా? వాళ్ళు ఈ ట్రాక్ చూస్తున్నారు కదా, అది మెట్రో ట్రైన్ది. మధ్యలో మనకు బిల్డింగ్స్ మధ్యలో పైన వస్తుంది చూడండి, అది మెట్రో ట్రైన్. ఎమిరేట్స్. చూద్దాం ఒకవేళ కుదిరితే. రోడ్డు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అక్కడ. ఎమిరేట్ అంటే ఇక్కడ ఒక స్టేట్. చిన్న కంట్రీనే కానీ రోడ్స్ కానీ సిస్టమేటిక్ కానీ. మీ రోడ్డు మీద చూస్తున్నారా, ఒక పర్సన్ కూడా వాక్తో వెళ్ళారంటే నడుచుకుంటే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఏదన్నా కనబడుతుంది. ఇక్కడ బైకులు ఉండవు. ఈ బైక్ అతను ఓన్లీ ఫుడ్ డెలివరీ చేసే అతను అన్నట్టు. ఎంత బ్యూటిఫుల్ రోడ్స్ చూడండి, ఎంత నీట్గా ఉన్నాయో. అసలు చాలా అంటే చాలా నీట్గా. సూపర్ కార్స్ అంటే రోడ్డు మీద కూడా చాలా డిసిప్లిన్గా వెళ్ళాలి. ఇష్టం ఉన్నట్టు వెళ్ళడానికి లేదు. ఎవరి ట్రాక్లో వెళ్ళాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి అంతే స్పీడ్లో వెళ్ళాలి. అంతకంటే ఎక్కువ వెళ్తే వాళ్ళకి ఫైన్ పడుతుంది. ప్రతి 500 మీటర్కి ఒక కెమెరా పెడతారు. ఆ కెమెరా ఫోటోలు తీస్తూనే ఉంటుంది, మెసేజ్ వచ్చేస్తూనే ఉంటుంది. అంటే టెక్నాలజీ ఎంత బాగుందో చూడండి కదా. సో ఇది అంటే ఎవరు బైకులు కూడా నడపరు, ఓన్లీ ఫుడ్ డెలివరీ వాళ్ళు మాత్రమే బైకులు నడిపిస్తారు. మిగతా వాళ్ళు ఎవరు అందరు కార్లలో వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ అంతా వేడి ప్రదేశం కదా, అందుకే బైకులు ఎవరు తీసుకోరు, అందరూ కార్లలోనే వెళ్తూ ఉంటారు అన్నట్టు. అది చాలా ప్రతి వ్యక్తి కార్లో పోవాల్సిందే. ఓన్లీ ఫుడ్ సప్లై చేస్తున్నారు వాళ్ళొక్కరు మాత్రమే. కన్స్ట్రక్షన్ ప్లేస్. రోడ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. కార్స్ కూడా ఒక సిస్టమేటిక్గా వెళ్తాయి అన్నట్టు. ఎవరి ట్రాక్లో వాళ్ళు, ఏ స్పీడ్ ట్రాక్ ఆ స్పీడ్ ట్రాక్లోనే వెళ్ళాలి. ఇక్కడ అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, చూస్తున్నారు కదా అంత డిసిప్లిన్గా వెళ్తూ ఉన్నాయి కార్. అక్కడ బాగానే ఉంటుంది. అంటే మొత్తం స్టార్మ్ అంటే మొత్తం ఇసుక డస్ట్ లేస్తూ ఉంటుంది, అందుకే బిల్డింగ్స్ సరిగా కనబడట్లేవు. ఇది ఫ్రెండ్స్, వీటి మధ్యలోనే బుర్జ్ ఖలీఫా అని ప్రపంచంలోనే ఎత్తైన టవర్, చాలా ఫేమస్ దుబాయ్లో. అది వచ్చిన తర్వాత చూపిస్తుంది, ఎందుకంటే బిల్డింగ్స్ అని అడ్డం వచ్చేసినాయి. వీటి మధ్యలో ఉంటుంది అది. ఇక్కడే ఉంటుంది. ఒకసారి చూడాలి. ఈ బిల్డింగ్ తర్వాత పక్కనే బాబాయ్ అగ్గిపెట్టెల్లాగానే ఉన్నాయి చూడండి, సేమ్ అగ్గిపెట్టెలు పేర్చినట్లుగానే ఉన్నాయి బిల్డింగ్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అది బుర్జ్ ఖలీఫా కనబడట్లేదు, అడ్డం వచ్చేసింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ బిల్డింగ్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్. అన్నిట్లల్లో ఉంటారు. ఇది బుర్జ్ ఖలీఫా చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన వైట్ కనబడుతుంది సన్నగా.